శ్రీ గణేశాయ నమః. శ్రీ గురు దత్తాత్రేయ నమః. ఈ వీడియోలో మనం ఈ రోజున ఏప్రిల్ మాసంలో కుంభరాశి వారికి ఎలా ఉందో తెలుసుకుందాం. కుంభరాశి ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 1-2-3-4 పాదాలు, పూర్వభద్ర 1-2-3 పాదాలు కుంభరాశిలోకి వస్తాయండి. ఈ రాశిలో ఉన్న స్త్రీలకు పురుషులకు ఈ మాసం బాగుంది, అద్భుతంగా ఉంది. అందరికీ అన్ని రకాలుగా అన్ని రంగాల వారికి కూడా బాగుంది. గ్రహ సంచారం బాగుంది. ఏమీ కంగారు పడాల్సిన పని అయితే లేదు, రాదు. గతంలో ఎన్నో బాధలు పడ్డారు, ఇబ్బందులు పడ్డారు. కానీ గతంలో పడ్డ బాధలు, ఇబ్బందులు, ఆ సమస్యలు అన్నీ పోయినని చెప్పుకోవచ్చు. ఇకపోతే కుటుంబ సఖ్యత బాగుంది. ఈ రాశిలో ఉన్నటువంటి వారికి దంపతుల మధ్య ప్రేమానురాగాలు ఉంటాయి. భార్యాభర్తల మధ్య ప్రేమానురాగాలు ఉంటాయి. అయితే గతంలో కాస్త చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చి విడిపోయిన భార్యాభర్తలు కలుసుకుంటారు, అవకాశం ఉంది. మీ సంతానం బాగుంటుంది. ఇది సంతానం చదువుకునేవారు ఉంటే చక్కగా పరీక్షల సమయం కాబట్టి పరీక్షలు రాస్తారు, మంచి మార్కులతో పాస్ అవుతారు, పై చదువులకు వెళ్తారు. అలాగే వివాహం కాని వారికి వివాహం అవుతుంది, సంతానం లేని వారికి సంతానం జరుగుతుంది. ఇక ఆరోగ్య విషయంలో మాత్రం కాస్త శ్రద్ధ వహించండి. ఆరోగ్య విషయంలో మాత్రమే శ్రద్ధ వహించండి. ప్రయాణంలో జాగ్రత్త, కొత్త వాళ్ళతో జాగ్రత్త. అలాగే కొన్ని విషయాల్లో అనుభవజ్ఞుల సలహా తీసుకోండి. మీ సొంత నిర్ణయాలు పని చెయ్యవు. ఇకపోతే ధన విషయంలో బాగుంది. కానీ దేని మీదన్నా పెట్టుబడి పెట్టేటప్పుడు జాగ్రత్తగా ఆచితూచి ఆలోచించి పెట్టండి. ఇకపోతే శుభకార్యాలకు హాజరవుతారు. కొంతమందికి అయితే మీ గృహంలోనే శుభకార్యాలు జరగడానికి అవకాశాలు కనిపిస్తున్నాయి. విందు వినోదాల్లో పాల్గొంటారు, విలాస వస్తువులు కొనుక్కుంటారు, విలువైన వస్తువులు కొనుక్కుంటారు. వాహన యోగం కనిపిస్తుంది. పాత వాహనాన్ని కొత్త వాహనం కొనుక్కోవడం అయితే డైరెక్ట్గా కొత్త వాహనం కొనుక్కోవడం జరుగుతుంది. అది గృహ నిర్మాణం చేపడతారు. అలాగే భూగృహ సంబంధ లావాదేవీలు కూడా పూర్తవుతాయి. కోర్టు కేసు ఉన్న వారికి మీరు ఫేవరబుల్గా వస్తుంది తీర్పు. అలాగే స్థిరాశి విషయంలో కొలుక్కొస్తారు. ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్న వ్యవహారాలు పూర్తవుతాయి. ఈ మాసం మీ మీద కొన్ని బాధ్యతలు పడతాయి, కొన్ని బాధ్యతలు చేపడతారు. కానీ సక్రమంగా నిర్వర్తిస్తారు బాధ్యతల్ని. సంఘంలో పరపతి పెరుగుతుంది. బంధుమిత్రుడి యొక్క ఆదరణ కూడా మీకు లభిస్తుంది. అంటే వారి యొక్క సహాయ సహకారాలు కూడా మీకు లభిస్తుంది. ముఖ్యంగా స్నేహితుల వల్ల మంచి ఉపయోగం. పాత మిత్రులు, పాత స్నేహితుల వల్ల ఉపయోగాలు ఎక్కువ ఉంటాయి మీకు. వాళ్ళు యొక్క సహాయ సహకారాలు ఎక్కువగా లభిస్తాయి మీకు. పోతే తీర్థయాత్రలు చేస్తారు, దూర ప్రయాణాలు చేస్తారు. ప్రయాణంలో జాగ్రత్త. అలాగే మీకు ఈ నెల అన్ని విషయాలు కూడా మంచిగా జరుగుతుంది. చెడు భావాలు అయితే జరగవు. అయితే ఏంటంటే మీరు దేంట్లోనూ కూడా వేలు పెట్టద్దు. అంటే మీ పని మీరు చేసుకుని వెళ్ళిపోండి. ఇతరుల విషయం వేలు పెట్టద్దు. ఇతరుల విషయం వేలు పెట్టద్దు. అబద్ధ సాక్ష్యం చెప్పొద్దు. సాక్షి సంతకం చేయొద్దు. అలాగే గురువుని, బ్రాహ్మణుని, పెద్దవాళ్ళని గౌరవించండి. వారితో జాగ్రత్తగా మసలండి, జాగ్రత్తగా మాట్లాడండి. అలాగే ఏ విధమైన కామెంట్స్ చేయవద్దు. ఇకపోతే ఎవరు ఏ వృత్తిలో ఉన్నా సరే ఆ వృత్తిలో రాణింపు ఉంటుంది. మీ స్కిల్ బయటపడుతుంది, మిమ్మల్ని గుర్తిస్తారు. అయితే మీరు ఎప్పటి నుంచో చూసే సమస్య, ఎప్పటి నుంచో ఒక సమస్య వేధిస్తుంది మిమ్మల్ని. ఆ సమస్య నుంచి బయటపడతారు. ఒక పరిష్కారం లభిస్తుంది మీకు. ఈ మాసం మీకు ఒక పరిష్కారం లభిస్తుంది. ఇకపోతే రియల్ ఎస్టేట్ రంగం వరకు బాగుంది. స్పెక్యులేషన్ లభిస్తుంది. మోటార్ ఫీల్డ్ వరకు బాగుంది. ప్రైవేటు కాంట్రాక్టర్స్ ఎవరైతే ఉన్నారో మీకు బాగుంది. షేర్ మార్కెట్ బాగుంది. అలాగే సినిమా, టీవీ రంగంలో ఉన్న వరకు బాగుంది. మీకు మంచి అవకాశాలు వస్తాయి. అలాగే రాజకీయ నాయకులకి బాగుందండి ఈ మాసం. మీకు ప్రజల్లో మంచి గుర్తింపు తెచ్చుకుంటారు. ప్రజలు మిమ్మల్ని గుర్తించి మీకు సన్మానాలు చేస్తారు. ఎందుకంటే ప్రజలకు కావాల్సిన పనులన్నీ మీరు చక్కగా పూర్తి చేస్తారు. మంచి బాధ్యతగా ఉంటారు మీరు. అలాగే
మీకు శత్రువులు ఉంటారండి. వాడలేని వారు శత్రువులు ఉంటారు, జాగ్రత్త. డబ్బులు మంచినీళ్ళ ఖర్చు అవుతుంది, జాగ్రత్త. మిగతా విషయాలన్నీ బాగున్నాయి. ఇకపోతే అన్ని రకాల వ్యాపారస్తులకి బాగుంది, ఉద్యోగస్తులకి బాగుంది, ప్రైవేట్ ఉద్యోగస్తులు, గవర్నమెంట్ ఉద్యోగస్తులు కూడా బాగుందండి. అయితే మీకు శాలరీస్ పెరుగుతాయి. ఉద్యోగ అంటే మార్పు, అంటే స్థల మార్పు కనిపిస్తుంది మీకు. అయినా పర్వాలేదు, కంగారు పడక్కర్లేదు, బాగుందండి మీకు. ఇకపోతే చదువుకునే విద్యార్థులకు బాగుంది. ఇప్పుడు పరీక్షల సమయం కాబట్టి చక్కగా రాస్తారు, మంచి మార్కులతో పాస్ అవుతారు, పై చదువులు కూడా వెళతారు. వివాహ అబ్బాయిలు కూడా బాగుంది, వివాహ ప్రయత్నం చేసుకోండి. అలాగే విదేశాలకు వెళ్ళేవారు కూడా బాగుందండి. విదేశాలు చదువు రీత్యా, వ్యాపార రీత్యా, ఉద్యోగ రీత్యా వెళ్ళేవారికి బాగుంది. అక్కడ ఉన్న వాళ్ళకు కూడా బాగుంది. ఈ మాసం బాగుంది. విదేశాలు ఉన్న వరకు కూడా బాగుంది. అక్కడ కూడా మీ ప్రయత్నం చేసుకోండి. సువర్ణ అవకాశాలు కూడా రావడానికి అవకాశం ఉంది. ఇకపోతే ఈ గోచర ఫలితాలు, మాస ఫలితాలు కేవలం మీకు 40% వర్తిస్తుంది. మిగతా 60% కూడా జన్మజాతకాన్ని బట్టి ఉంటుందండి. ఎందుకంటే నేను చెప్పిన ఫలితాలు కొందరికి జరగచ్చు, కొందరికి జరగకపోవచ్చు. అందరికీ జరగాలని రూల్ లేదు, జరగకూడదని రూల్ లేదు. నేను ప్రతి వీడియోలో చెప్తున్నాను. ఎందుకంటే కొంతమంది ఫోన్ చేస్తారు, గురుగారు మీరు చెప్పినవి బాగున్నాయి, మాకు జరిగినాయి. కొంతమంది గురుగారు మాకు జరుగుతా లేదండి అని కొంతమంది ఫోన్ చేస్తారు. ఎందుకంటే మీ జన్మ లగ్నం, జన్మజాతకం, జన్మలగ్నాతో ఉన్న గ్రహాల యొక్క పరిస్థితి, జరిగే దశ, అంతర్దశ, అది కూడా చూసుకోవాలి. కాబట్టి మీకు కావాలంటే కింద నెంబర్ ఉంది, మా ఆఫీస్కి ఫోన్ చేయండి, అపాయింట్మెంట్ తీసుకోండి. అప్పుడు తగిన సలహాలు ఇవ్వడం జరుగుతుంది. ఇక ఈ కుంభరాశి వారికి ఏప్రిల్ మాసంలో నేను చెప్పిన పరిహారం చేసుకుంటే మీ అందరికీ ఈ మాసం అంతా యోగిస్తుంది, మంచి జరుగుతుంది. అది ఏమిటి అంటే ముఖ్యంగా ఈ యొక్క చైత్రమాసం, అంటే ఏప్రిల్ మాసం, చైత్రమాసము మన సంవత్సరం మొదలు, అంటే మనది సంవత్సరం, కొత్త సంవత్సరం. కాబట్టి ఈ మాసం అంతా మీరు ఆంజనేయ స్వామి యొక్క పూజ చేసుకోండి. అలాగే ఆంజనేయ స్వామి దేవాలయం దర్శించుకోండి. శనివారం, మంగళవారం ముఖ్యంగా ప్రదక్షిణ చేయండి. స్వామికి ఇష్టమైన పదార్థాలు, వడలు, వడమాలు వేయండి. నేతి అప్పాలు నివేదన చేయండి. ఆకుపూ చేయించండి, సింధూర పూజ చేయించండి. అలాగే హనుమాన్ చాలీసా ప్రతిరోజు చదువుకోండి. హనుమాన్ దండకం చదువుకోండి. అలాగే వీలైతే సుందరకాండ పారాయణం చేయించుకోండి. అయ్యగారిని పట్టుకుని ఇంట్లో కానీ దేవాలయం సుందరకాండ పారాయణం చేయించుకోండి. అలాగే శని భగవాని క్షేత్రం సందర్శించండి. శని భగవాని యొక్క క్షేత్రం కొత్త సంవత్సరం కాబట్టి ఏదైనా సరే తూర్పుగోదావరి జిల్లా మందపల్లి, హైదరాబాద్ వర్గంలో శని సింగనాపూరు, లేదంటే తమిళనాడులో ఉన్న శని భగవానుడు, ఎవరైనా సరే ఏదో ఒక క్షేత్రం వెళ్ళడానికి ప్రయత్నం చేయండి ఈ సంవత్సరం, కొత్త సంవత్సరం. అలాగే మూగజీవులకు ఆహారం పెట్టండి. గోవుకు గడ్డి వేయండి, పావురాలకు జొన్నలు వేయండి, పిచ్చుకలకు ధాన్యం వేయండి, కాకులకి తీపన్నం పెట్టండి. అలాగే కుక్కలకి బిస్కెట్లు, బ్రెడ్ పెట్టండి. భిక్షగాళ్ళకి ఆహారం పెట్టండి. భిక్షగాళ్ళు బ్లైండ్ పర్సన్స్, ఫిజికల్ హ్యాండిక్రాఫ్ట్స్, అలా రకరకాలుగా ఉన్న వాళ్ళకి వారికి కడుపు నింపండి. ఆహారం పెట్టండి. కాస్త ఎంతో కొంత ధనాన్ని చేతిలో పెట్టండి. ఇకపోతే ఈ మాసం మీరు కుంభరాశిలో ఉన్నట్టు వారు ఏప్రిల్ మాసంలో పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరుపుకునే వాళ్ళు తప్పనిసరిగా దేవాలయం వెళ్ళండి, పూజ చేయించుకోండి. వెళుతూ ఒక స్వీట్ బాక్స్ తీసుకెళ్ళండి. యథాశక్తి స్వీట్ నివేదన చేసి అక్కడ ఉన్న భక్తులకి అందరికీ, దేవాలయ ప్రాంగణంలో ఉన్న భక్తులందరికీ పంచండి. దీనివల్ల మీకు శుభాలు జరుగుతాయి, శుభకార్యాలు జరుగుతాయి. ఇకపోతే నెక్స్ట్ ఈ కుంభరాశిలో ఉన్నవారు పితృకార్యాలు, అనగా పితృదోషం ఉన్నవాళ్ళు, పితృశాపం ఉన్నవాళ్ళు, పితృదేవతలు ఉన్నవాళ్ళు తప్పనిసరిగా పితృకార్యాలు నిర్వర్తించాలి. ఏదన్నా వీలైతే నది క్షేత్రం వెళ్ళి అక్కడ పితృకార్యం చేయించుకోండి. లేదండి అయ్యా, కుదరదండి అయ్యా అనుకోండి, మీ ఊళ్ళోనే మీ దగ్గర దేవాలయంలో పితృకార్యాలు చేయండి. పితృదేవతల పేరు చెప్పి స్వయంపాకాలు ఇవ్వండి. బ్రాహ్మణులకి యథాశక్తి దక్షిణ తాములు వచ్చి ఆయన్ని ఆశీస్సు తీసుకోండి. అన్నదానం చేయండి. ఆ రోజున
పితృదేవతల పేరు చెప్పి అన్నదానం చెయ్యండి. ఎంతో కొంత కనీసం ఒక మనిషి కడుపు నింపండి. పితృదేవతల పేరు చెప్పి ఒక మనిషి కడుపు నింపండి. ఎందుకంటే అమ్మా, మనం ఎన్ని పూజలు పునస్కారాలు హోమాలు యజ్ఞాలు దానాలు ధర్మాలు చేసినా పితృకార్యం సరిగా చేయకపోతే, అంటే పితృదోషం ఉన్నవాళ్ళు, పితృశాపం ఉన్నవాళ్ళు పితృకార్యాలు చెయ్యకపోతే మీ పనులు ముందుకు వెళ్ళవు. మీ పనులు ఎట్టి పరిస్థితుల్లో ముందుకు వెళ్ళవు. ఎందుకంటే చాలామంది తెలియదు, మేము ఎన్నో పూజలు ఏం చేసుకున్నాము, తీర్థయాత్రలు చేసేసాం, ఎంతెంతో ఖర్చు పెట్టాం, కానీ పనులు అవ్వట్లేదంటే ఇక్కడ పితృదోషం ఉంటే ఏ పని మీకు అవ్వదు. మీకు పని ముందుకు నడవదు, అది అడుగు ముందుకు పడదు. దయచేసి చక్కగా పితృకార్యాలు నిర్వర్తించండి. ఇకపోతే ఈ మాసం మీరు సత్యనారాయణ స్వామి వ్రతం చేయించుకోండి, అలాగే సుందరకాండ చేయించుకోండి. కాస్త ఆధ్యాత్మికంగా ఉండండి. ఈ కుంభరాశి వారికి కంగారు పడాల్సిన పని అయితే లేదు. మంచి రోజులు వచ్చాయి మీకు, ఈ రోజుని మీకు ఉపయోగించుకోండి అంతే. మీ అందరికీ మేలు జరుగుతుంది, మంచి జరుగుతుంది. సర్వేజన సుఖనమవంతు శుభమవంతు స్వస్తి.